మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం పాలక మండలి సమావేశాల్లో చైర్మన్ డి సంపత్ రెడ్డి మాట్లాడుతూ 5,50,00,000 రైతు రుణమాఫీ, గోదాముల వేబ్రిడ్జి నిర్మాణం, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు 5 సంవత్సరాల పదవీ కాలంలో విస్తృత సేవలందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, పాలకవర్గం సెక్రటరీ రమణాచార్యులు పాల్గొన్నారు. వాళ్ళ పాలక మండలి చేసిన సహకారం సహాయాలు ఎలా ఉన్నాయి అన్నది వారి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తి గ్రామంలో ఉన్నాం. ఈరోజు రైతు సేవా సహకార సంఘం రైతు సేవా సహకార సంఘం పాలక మండలి సమావేశం జరిగింది. ఈరోజు చైర్మన్ గారు సంపత్ గారు మనతో పాటు ఉన్నారు. వారి పదవీకాలం ముగియబోతున్న సందర్భంగా ఈరోజు సమావేశంలో ఏం చర్చించుకున్నారనే దాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కాపుల కనపర్తి సొసైటీలో మా పాలక వర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు రుణమాఫీపై చర్చించుకోవడానికి. మొన్న మాకు 1907 అకౌంట్లకు గాను 978 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీలో రూపాయలు 5,55,68,474 రూపాయలు రావడం జరిగింది. అవన్నీ రైతుల అకౌంట్లకి పోస్టింగ్ చేసిన తర్వాత ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా పాలకవర్గ వివరాలు అంటే మా పాలకవర్గంలో డైరెక్టర్లు అందరూ ఈ 5 సంవత్సరాలు నాకు సంపూర్ణంగా మా వైస్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ అందరూ సంపూర్ణంగా నాకు సహకరించి, మాకు గౌచేర్లలో ఒక పెద్ద గోదాము ఉండేది. ఒక 12-13 సంవత్సరాలు అది అన్యాక్రాంతమై దాన్ని రైతులకు వినియోగం లేకుంటుంటే ఫస్ట్ మేము చైర్మన్ కావంగానే మా పాలకవర్గం అందరం కలిసి దాని మీద ఒక తీర్మానం చేసి దాన్ని మళ్ళీ మనం సొసైటీకి తీసుకోవడం జరిగింది. చిన్న చిన్న గొడవలు అయినాయి, కేసులు కూడా అయినాయి. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి రైతులకు అందుబాటులో అక్కడ ఒక 8-9 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సఫిషియెంట్గా ఫర్టిలైజర్ తీసుకొచ్చి ఎప్పుడైతే పాత 85 నుంచి 91-92 వరకు ఎలా నడిచి ఫర్టిలైజర్ రైతులకు అందుబాటులో ఉంచిందో మేము మా సొసైటీ చైర్మన్గా అయినాక మా డైరెక్టర్లు అందరి కృషితోటి దాన్ని మళ్ళీ యథావిధిగా దాన్ని తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఫర్టిలైజర్ ఉంచి రైతులకు మేము మంచి సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. సొసైటీలో ఉన్న రైతుల సంఖ్య, మీరు వారికి అందించిన సేవలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. ఈ సొసైటీలో 3,600 మంది సభ్యత్వాలు ఉన్నాయండి. దానికి 907 అకౌంట్లో రన్నింగ్లో ఉన్నాయి. సభ్యత్వాలు మటుకు 3,400 చిల్లర ఉంటారు. వారికి మేము ఫర్టిలైజర్ తరపున చేసినాము. మేము వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రైతులకు వచ్చిన వెంటనే కళ్ళలలో వడ్లు ఆరబోదించి అప్పుడు కాంటాలు పెట్టించుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా కూడా టార్పిన్స్ ఇచ్చుకుంటూ కాంటాలు పెట్టించి రైతులను ఆదుకోవడం జరిగింది. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మేము రైతులకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వలేకపోయాము. ఆ రుణాలు ఇవ్వండి మాకు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పని కరోనాను సైతం మా టీం అంతా మేము మొత్తం ఉన్న బాడీ మొత్తం కరోనాను సైతం లెక్క చేయకుండా హైదరాబాదు, చెన్నై అన్ని తిరిగినాం. కానీ మాకు ఒక్క చిన్న హెల్త్ మీదిరిగిపోయింది. అది కూడా జస్ట్ 15 రోజులలో మళ్ళీ మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోన్ శాంక్షనింగ్ చేయించి ఇప్పుడున్న 1,978 మంది రైతులకు ఖచ్చితంగా లోన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మహిళా చైర్మన్ మహిళా రైతు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ఈ పదవి కాలంలో పాలకవర్గం మీరు కలిసి రైతులకు అందించిన మంచి పని ఏంటి? మేము పాలకవర్గంతో నేను సంతోషపడేది ఏంటిదంటే గౌచెర్ల గోదామును మేము రీఓపెన్ చేసి రైతులకు ఫర్టిలైజర్ అందిస్తున్నాం కాబట్టి అదొకటి నెంబర్ 1 మాకు మంచి అది. ఆ తర్వాత ఇక్కడ బయట వేబ్రిడ్జిలలో 10 కిలోలు 12 కిలోలు ఎక్కువ పోతున్నాయంటే దాన్ని మళ్ళీ మేము వెంబడే మీటింగ్ పెట్టుకొని ఇట్లా వేబ్రిడ్జ్ చేసుకుందాం, మన రైతులకు ఇబ్బంది లేకుండా. కానీ ఒక్క క్షణం ఆలస్యంగా మా వైస్ చైర్మన్ కానివ్వండి, మా తోటి డైరెక్టర్లు కానీ ఇది మర్చిపోయిన రైట్ అని చెప్పి తీర్మానం రాసి సంతకం పెట్టి దాన్ని ఒక కరెక్ట్ నెల రోజులలో పూర్తి చేసి రైతులకు మేము అందించినాం. దాని తర్వాత తీరాజ్పల్లిలో ఒక గోదాం ఏర్పాటు చేసుకున్నాం. 22-23 లక్షలు అయినాయి దానికి. అక్కడ ఒక 11 తండాలు ఉంటాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది గౌచెర్లకు రావాలంటే.
దాని నిర్మాణ పనులు 3 నెలల కంప్లీట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఫర్టిలైజర్ వేసి ఇప్పుడు అది వేసిన దగ్గర నుంచి ఇప్పుడు 2వ క్రాప్ కూడా అక్కడి రైతులకు ఇబ్బంది లేకుండా మేము ఫర్టిలైజర్ సప్లై చేస్తున్నాం. దానికి ఓను రామచంద్రపురంలో ఒక ల్యాండ్ ఉంటుంది, ఒక ఆరు ఉంటుంది, అది ఒక 5 ఫీట్ల లోతు ఉండేది. దానికి కూడా గోదాం నిర్మాణానికి మేము చేసేసరికి కొంచెం మాకు డబ్బులు సరిపోక కొంచెం ఇబ్బంది అయ్యి దాన్ని మొత్తం గ్రావెల్ మట్టి ఇట్లా పోసి రోడ్ లెవెల్ చేసి ఉంచినాం. దాని అతి త్వరలో చుట్టూ ప్రహార్ కూడా పెట్టి గేట్ పెట్టి దాంట్లో కూడా మేము ఉన్న టైంలోనే కంప్లీట్ చేయాలని చెప్పి గోదాం నిర్మాణం రైతులకు అందించాలని చెప్పి ఇవాళ మాట్లాడుకున్నాం. దాని పని కూడా మండే రోజు డీసీఓ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఆ పని స్టార్ట్ చేస్తాం. జిల్లాలోనే కాపుల కనపర్తి 2వ సొసైటీ, పెద్ద సొసైటీ అంటారు. మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, మీ మాటల్లో చెప్పండి. ఈ కాపుల కనపర్తి సొసైటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మాకు ఒక 3 ఎకరాల 17 గుంటలు ల్యాండ్ ఉంటుంది. దీనికి మంచి పెద్ద గోదాములు ఉన్నాయి మాకు ఉన్న స్టాక్ చేసుకోవడానికి. దీనికి ఒక రైస్ మిల్ కూడా ఉన్నది. పూర్వం ఏంటంటే ఇక్కడ నుంచి రైస్ మిల్లులోకి వెళ్ళి రైస్ను యాదాద్రికి పంపించేది, వెమ్లవాడ రాజన్న కూడా అక్కడికి రైస్ పంపించేది. అప్పుడున్న కారణాల వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ఆ రైస్ మిల్ మూతపడడం జరిగింది. అదే దాన్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మాకు రెంట్స్ వస్తున్నాయి. అది కూడా రైస్ మిల్ కంటిన్యూ అవుతుంది. గోదాములు మాకు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎంత ఫర్టిలైజర్ అయినా తెచ్చుకొని మీరు స్టాక్ చేసుకొని 13 గ్రామాలు అనేది దీని కింద ఉన్న 13 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరూ వచ్చి ట్రాక్టర్లతోని, ఎడ్ల బండ్లతోని, ఆటోలతోని అందరు తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చిన రైతులను చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఒక కాడ లైన్లు కట్టి చెప్పుల దగ్గర పెట్టుకొని 1 బస్తా 2 బస్తాలకు ఇబ్బంది పడేది. ఇప్పుడు దాదాపుగా రైతులకు ఇబ్బంది లేకుండా ఏ లింకేజ్ పెట్టకుండా వాళ్ళు అడిగినన్ని బస్తాలు దాదాపు ఇవ్వగలుగుతున్నాం. అంటే అది జస్ట్ మాకు అధికారుల సహకారం, మా డైరెక్టర్ల సహకారం, మా సొసైటీలో ఉన్న స్టాఫ్ కూడా ఎప్పుడు కూడా స్టాక్ తక్కువ ఉన్నదనగానే ఇమ్మీడియట్లీ అన్నం మళ్ళీ ఇండెంట్ పెట్టాలని ఫోన్ చేస్తారు. చేయంగానే ఇమ్మీడియట్లీ పెట్టేస్తాం. ఇప్పుడు మాకు ఇక్కడ మొక్కజొన్న విపరీతంగా అయిపోయింది వరలలో. మొన్న మీరు 200 టన్నుల యూరియా మాకు ఉండగానే మళ్ళీ 200 టన్నులు మేము స్టాక్ పెట్టుకోవడానికి మాట్లాడుకొని ఇఫ్కో కంపెనీ వాళ్ళతో డైరెక్ట్ 50 టన్నులు పొటాషు, 150 టన్నులు యూరియా స్టాక్ మేము పెట్టుకున్నాం రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలని. సంవత్సరాలకు మంచిగా జరిగింది. మాకు అన్ని విధాల సహకరించండు సంపత్ అన్నాను. సో ఇప్పుడు మనతో పాటు మహిళా డైరెక్టర్ వెంకటలక్ష్మి గారు కూడా ఉన్నారు. వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. చైర్మన్ సంపత్ అన్నను ఆనపల్లి సీనన్న, వైస్ చైర్మన్ సీనన్న గారు, వాళ్ళతోటి పాలవర్గం సభ్యులు వెంకటలక్ష్మి మంచి పనులు జరుగుతున్నాయి. రుణమాఫీ ఎంత ఉంది? 4 కోట్ల 5 కోట్ల చిల్లర అయింది. ఇంకా కొన్ని కావాలి, అవి అయితే బాగుంటుంది. రైతులకి రుణమాఫీ అనేది వచ్చింది. దానివల్ల రైతులు నిజంగా సంతృప్తిగా ఉన్నారంటారు. ఒకటి చెప్పాలంటే కాపుల గణపతి సొసైటీ మీద నమ్మకం లేకుండే మేము తిరుగుతుంటే కొందరు ఎగతాళిగా నవ్వినోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత తిప్పలవాడి మీ పాలక వర్గాన్ని పట్టుకొని ఎంతో తిప్పలవాడి తెచ్చినందుకు మాత్రం మేమే మీరు వాట్సాప్లలో లిస్ట్ పెట్టినాక ఇది నిజమా అబద్ధం అనేది నాకు కనీసం ఒక 100-150 మంది రైతులు అన్ని గ్రామాలకి ఫోన్ చేసిండు. నా ఫ్రెండ్స్ కానీ నా పాత మిత్రులు, పాత డైరెక్టర్లు అయితే ఇది కాదనుకున్నాం అన్న ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే ఉన్నాడు ఒక అన్న. వాళ్ళు అన్నప్పుడు ఏంటంటే మాకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి ఏదో కొంచెం అయితే సాధించినాం, మొత్తం 100% కాకుండా అని ఒక మనస్తృప్తిగా ఉన్నది. అయితే ఈ మాత్రం కూడా రుణమాఫీ మొన్న రాకపోతే వాస్తవంగా మేము అందరం ఇంట్లుంటోళ్ళం కాదు, ప్రజాదరణ గలవాళ్ళం, రైతులతో ఎక్కువ సంబంధాలు ఉన్నోళ్ళం, ఎప్పుడు పబ్లిక్లో తిరిగేటోళ్ళం. అదొక నాకు చాలా బాధ ఉండే. సరే ఎంతో కొంతనైతే మొన్న జరిగిన దాని గురించి 978 మంది రైతులకు రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. సో చూసారు కదా అండి, మన చైర్మన్ గారు సంపత్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, వెంకటలక్ష్మి గారు మనతో పాటు చాలా విషయాలు అనేది షేర్ చేయడం జరిగింది. ఎన్నో గోదాములు, అలాగే వే బ్రిడ్జ్, రైతు రుణమాఫీ, ఇలా అన్ని విషయాల్లో వాళ్ళు చాలా ముందుకెళ్ళి అన్ని ప్రభుత్వ పరంగా అన్ని సమస్యలను నెరవేర్చడం జరిగింది. సో ఇంకా వీళ్ళు ముందు ఇలాగే కృషి చేస్తూ ఉండాలని కోరుకుంటూ మెట్రో ఉదయం స్టార్ట్. అందరం సమకూర్చొని ఉండబట్టిగా మాకు కుశలంగా ఉన్నది. కానీ ఒక్కటి మీరు లోన్లు ఇవ్వలేదు, తీసుకోలేదు, అది ఒక్కటే మాకు తృప్తి లేదు.
అది మీ ఇచ్చిపుచ్చుకుంటే మా ఇంకా మేము చేసిన సేవ అందరికీ అంకితం ఉండదు. పాటు సొసైటీ సెక్రటరీ గారు ఉన్నారు, రమణాచారి గారు. వారిని అడిగి పాలకవర్గం మరి చైర్మన్ సార్ గారు చేసిన సేవల గురించి అడిగి తెలుసుకుందాం. కాట్రపల్లి ఈ కాపుల కనపర్తి డైరెక్టర్లు అందరం కలిసి గౌచేర గోదాం గురించి అది పెండింగ్ ఉంటే దాన్ని సాధించడానికి అందరం డైరెక్టర్లను కలిసి దాంతో ఇబ్బంది పడి దాన్ని సమకూర్చుకొని మా స్వాధీనం చేసుకున్నాం. అదొకటి. ఈ లోన్లు మాకన్నది మా అదృష్టం, మా బాగలేక మేము లోన్లు ఇవ్వలేకపోయినాం, మాఫీ చేయలేకపోయినాం. ఇప్పుడు ఒక 900 చిల్లర మాఫీ వచ్చినాయి, ఇంకా 1000 చిల్లర మాఫీ రావాలి. అది సుధా వస్తే అందరికీ రైతులకు సంతృప్తి అవుతుంది. మేము తృప్తి పడతాం, మా సంఘం సభ్యులందరం తృప్తి పడతాం. మనతో పాటు వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ పాలకవర్గంలో వైస్ చైర్మన్ గారు చేసిన కృషి ఏంటో ఇప్పుడు వారి మాటలోనే ఉంటాం. ముఖ్యంగా మా పాలకవర్గానికి దొమ్మడి సంపత్ చైర్మన్గా అవడం మేమందరం సంతోషపడ్డాం. ఆయన ఒక యువకుడు, తెలిసినవాడు, మమ్మల్ని ఎండబెట్టుకొని ప్రతి సొసైటీ పనికి మమ్మల్ని అందరినీ కలుపుకపోయి చేసిన అభివృద్ధి పనులు ఫస్ట్ మేము సాధించింది, మేము కావంగానే గౌచర్లో ఒక పెద్ద గోదాం, ఆ గోదాన్ని పోయిన పాలకులు పట్టించుకోలేదు. దాని మీద కొంత కేసులు అయినాయి మాకు, అయినా మంచిదని సాధించాం. అక్కడ ఇప్పుడు కనీసం ఒక 15,000 బత్తాల మొత్తం ఇప్పటివరకు ఒక సంవత్సరానికి. అయినా ఇంకా రైతులకు సరిపోతలేవు, ఇంకా ముందుకు పోతాం. అట్లనే మా చైర్మన్ గారి, మా పాలకవర్గం సహకారంతో తీరాయిపల్లిలో ఒక పెద్ద గోదాం కట్టుకోవడం జరిగింది. అది కూడా చాలా రైతులకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు రైతులు వరంగల్ నుంచి తెచ్చుకునేవారు, ఇప్పుడు చాలా సఫిషియెంట్గా ఉన్నది. రైతులు చాలా సంతోషపడతారు. ఇది ఇట్లనే కొనసాగించాలని ఇక మొన్న మేము తిరిగి రుణమాఫీ ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చైర్మన్ గారి చొరవతోటి ఇంత 5,60,000 అయినందుకు నేను చాలా సంతోషపడతాను. మా పీరియడ్లో ఎంతో కొంత అయింది. సరే, పోయిన గవర్నమెంట్లో కూడా కొంత ఒక 30% అయింది. ఆయన పూర్తిగా చేయలేకపోయాడు. ఈ గవర్నమెంట్ కూడా మేము ఆశించేది ఏంటంటే ఇంత రుణమాఫీ కూడా చేయాలని, ఎమ్మెల్యే గారి చొరవ మాకు ఇంకా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన. నా పేరు సోలగుడి భాస్కర్, తీరాజ్పల్లి గ్రామం, కాపలగడ్పల్లి సొసైటీ డైరెక్టర్. మేము పదవికి ఎక్కిన నాటి నుంచి ఈ సంఘంలో పెండింగ్ పడి ఉన్నటువంటి పనులు మొత్తం చేసినాం. మా తీరాజ్పల్లి గ్రామంలో ఒక గోదాం నిర్మించినాం. గౌచర్ల గ్రామంలో పెండింగ్ పడి ఉన్నటువంటి గోదాంను తెరిపించి రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచినాం. ఏ వడ్ల కొనుగోలు సెంటర్లు తీరాయిపల్లి గ్రామం, కనపర్తి, షాపురం, గౌచర్ల 4 సెంటర్లలో పెట్టి ప్రతి రైతుకు దూరం పోకుండా, అవస్థ లేకుండా సకాలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి చేసి డబ్బులు వారం రోజులలో పడేటట్టు కంప్యూటర్ వర్క్ చేయించి రైతులకు బోనస్ కూడా ఇప్పించడం చాలా సంతోషం. 1900 మంది రైతులు రుణపడి ఉండగా 900 మందికి రుణమాఫీ జరిగింది. 5,56,00,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళందరికీ బ్యాంకులో జమ అయినాయి. వాళ్ళంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మేము కూడా మంచి ఉల్లాసంగా ఉన్నాం. మేము ఇంత సేవ, రైతులకు సేవ చేసినందుకు మేము ఆనందంగా గర్వపడుతున్నాము. సొసైటీ డైరెక్టర్ను. మేము సొసైటీ డైరెక్టర్గా ఇక్కడ అడుగుపెట్టిన క్షణంలో సొసైటీ మొత్తం ఏం లేదు, దివాలా తీసి ఉండే. మా చైర్మన్ గారు, మేము అందరం ముక్కుమడిగా మా పాలకవర్గం ఈ సొసైటీని ఏ విధంగానైనా మేము నిలబెట్టాలి అనే తపస్సు చేసి, చాలా శ్రమ చేసి ఇవాళ మా సొసైటీ తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయిలో మేము కష్టపడ్డాం. దీనికి గౌచర్ల గోదాం అక్కడ దాన్ని పునర్నిర్మాణం, అది
కూలిపోయి దాన్ని ఆక్యుపై ఒక రెడ్డి అతను ఆక్యుపై చేసేదాన్ని అతని నుంచి విడిపించి అక్కడ గోదామును ఆక్యుపై చేసుకొని అందులో ఎరువులు పంపించి అక్కడ నుండి కొంచెం డెవలప్ అయ్యి ఒకటి డెవలప్ అవ్వకుంటూ తీరాజ్పల్లిలో గోదాము నిర్మించి ఇవాళ తిరిగి 76 సొసైటీలో కన్పర్తి సొసైటీకి 5,60,00,000 చెప్పి మన రుణమాఫీ తెచ్చిన ఘనత మా చైర్మన్ సాబ్దేనని దానికి కృషి చేసిన మా చైర్మన్, మా వైస్ చైర్మన్, మా పాలక మండలి వర్గానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఇంతటితో నా ఉపన్యాసం. నమస్తే సార్. ఈరోజు కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం కాపుల కనపర్తి యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల్లో భాగంగా ఈ పాలకవర్గం వచ్చినటువంటి గత 5 సంవత్సరాల నుండి వీళ్ళు సహకార సంఘానికి అందించిన సేవలు చాలా అద్భుతమనే చెప్పవచ్చు. ఎందుకంటే మా సొసైటీ పరిధిలో 13 గ్రామాలు ఉన్నాయి. సుమారు 4,000 మంది రైతులు. ఈ 4,000 మంది రైతులలో రుణమాఫీ జరిగిన 2024 రుణమాఫీ దాంట్లో 1907 మందికి గాను మేము 15,60,00,000కు మేము రుణమాఫీకి పంపడం జరిగింది. ఈ రుణమాఫీలో మాకు సరే కొన్ని సాంకేతిక కారణాల వల్ల 1, 2, 3 దఫాలలో మాకు రుణమాఫీ జరగలేదు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారి చొరవ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మరియు మా సంఘ అధ్యక్షులు దుమ్మడి సంపత్ గారు, పాలకవర్గము వీళ్ళందరి కృషితోని మేము మళ్ళీ అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగిందని తెలుసుకొని వాటిని రెక్టిఫై చేయించి మా గౌరవ జిల్లా సహకార అధికారి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ మేము ఆ ప్రాబ్లం ఎక్కడ జరిగిందని తెలుసుకొని సంబంధిత అధికారుల దగ్గరికి తిరిగి మేము రీసెంట్గా 4వ దఫాలో 5,56,00,000 రూపాయలను 978 మంది రైతులకు గాను వేయించుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా ఇబ్బంది పడి మాకు సొసైటీ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించిన మా ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా సహకార అధికారి నీరజ మేడం గారికి, మా పాలకవర్గం అయినటువంటి అధ్యక్షులు పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. మా సంఘంలో ఫర్టిలైజర్ వ్యాపారం కానీ 3 కేంద్రాలలో ఫర్టిలైజర్ వ్యాపారం నడుపుతున్నాం. ఒకటి కాపుల కనపర్తి లోకల్లో, నెక్స్ట్ గవిచర్లలో, తీగరాజుపల్లిలో ఫర్టిలైజర్ వ్యాపారం దాదాపుగా 3 పాయింట్లు కలిపి 2 కోట్ల పైచలకు ఫర్టిలైజర్ వ్యాపారం చేస్తున్నాం. వరదన్య కొనుగోలు కేంద్రాలు కూడా కాపుల కనపర్తి, గవిచర్ల, షాపురం, తీగరాజుపల్లిలో ఈ సీజను 50,000 పైచలకు బస్తాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. మాకు ఉండబడినటువంటి గోదాముల ద్వారా కూడా మాకు కిరాయిలతో మా జీతాలు కానీ ఇతరాస్త్ర ఖర్చులు కానీ తీసుకుంటూ సొసైటీ అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల పలు దఫాలుగా ఇంకా కొన్ని చేయాల్సినవి కూడా ఉన్నవి. మాకు తీగరాజుపల్లిలో ఒకటి కొత్త గోదాం కట్టుకున్నాము. నెక్స్ట్ రామచంద్రపురంలో ఒక గోదాం కట్టుకోవడానికి మాకు స్థలం ఉంది. ఆ వేలో కూడా మేము గోదాం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ సిఎస్సి సెంటర్ మీ సేవా కేంద్రం కూడా పెట్టుకోవడానికి సంఘ కార్యవర్గ సమయంలో తీర్మానించుకోవడం జరిగింది. మిగతా రాని వాళ్ళ రైతుల అప్పులను కూడా రుణమాఫీ రావడం కోసము మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా రావాలి, ఎట్లా రావాలనేది పరిశీలించి దాన్ని కూడా తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటామని సెలవు తీసుకుంటాం.